గత కొన్ని రోజులుగా హైపర్ ఆది ఇతని గురించి పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీలో పక్క వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే వాళ్ళపై పంచులు వేస్తూ ఉంటాడు. హైపర్ ఆది ఏదైనా స్కిట్ చేశాడు అంటే దానికి మిలియన్స్ పైగా వ్యూస్ వస్తూ ఉంటాయి. ఇలా స్కిట్స్ చేస్తూ హైపర్ ఆది సినిమాలో కూడా నటించారు. సినిమాలో పెద్దగా గుర్తింపు అయితే రాలేదు, కానీ షోలలో మాత్రం బాగానే గుర్తింపు వచ్చింది. అయితే హైపర్ ఆది అప్పుడప్పుడు స్కిట్స్ చేస్తూ మధ్యలో స్పూఫ్స్ కూడా చేస్తూ ఉంటాడు. వేరే సినిమా కంటెంట్ రీక్రియేట్ చేయడం, సినిమా హీరోలపై పంచులు వేయడం, అవతల ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కానీ వాళ్ళపై పంచులు వేస్తూ హైపర్ ఆది ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లోనే ఉంటూ ఉంటాడు. లేడీస్ పై కూడా రెస్పెక్ట్ లేకుండా పంచులు వేస్తూ ఉంటాడు అని హైపర్ ఆదిపై చిన్న నెగటివిటీ కూడా ఉంది. అయితే రీసెంట్ గా హైపర్ ఆది పుష్ప 2 మూవీని రీక్రియేట్ చేస్తూ ఒక స్కిట్ చేశాడు. ఆ స్కిట్ ఇప్పుడు విమర్శల పాలవుతుంది. పుష్ప 2 మూవీని రీక్రియేట్ చేస్తూ అల్లు అర్జున్ పై పంచులు వేశాడు హైపర్ ఆది. ఆ స్కిట్ లో అల్లు అర్జున్ పాత్రలో హైపర్ ఆది, శ్రీవల్లి పాత్రలో ఫైమా, మంగళం సీను క్యారెక్టర్ లో ఇమాన్యుయల్, అనసూయ క్యారెక్టర్ లో శాంతి స్వరూప్, షికావత్ క్యారెక్టర్ లో దొరబాబు, కేశవ క్యారెక్టర్ లో నరేష్ కనిపిస్తూ ఉంటారు. దొరబాబుపై పంచులు వేసే సన్నివేశంలో దొరబాబుని అరెస్ట్ చేస్తాను అంటే ఆ రోజు నేను ఎవరు బయటకు తీసుకొచ్చారు తెలుసా అంటూ దొరబాబుపై పంచులు వేసే సీన్ అయితే, అలాగే ఐకాస్టర్ అల్లు అర్జున్ పై ఇండైరెక్ట్ గా కొన్ని పంచులు వేసినట్టుగా ఉంది అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే కమెంట్స్ పెడుతూ ఉన్నారు. మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.